చూడండి, దుష్టుని యొక్క ఆలోచన చూడండి. ఆడి యొక్క బాధను తీర్చుకోవడానికి కోపమో, ద్వేషమో, అసూయో ఏదైనా తీర్చేసుకుని ఏమంటాడండి లెమెకు. కయ్యనేమో దేవుడు మెచ్చుకున్నందుకేమో దేవుని యొక్క రిప్రజెంటేటివ్ హేబేలుని చంపేస్తే, లెమెకంట ఒకడు అడ్డొచ్చాడని చంపేశాడంట, ఇంకొకడు గాయపరిచాడని చంపేశాడంట, దెబ్బ తీసాడని చంపేశాడంట. పైపెచ్చి ఏమంటాడండి మాటలు, ఒకవేళ కయ్యని కోసం 7 మార్లు వస్తే నా కోసం 70 ఏళ్ళ మార్లు వస్తాడట. చూడండి, లైఫ్ టైంకి పెట్టేసుకున్నాడు. అంటే ఇప్పుడు కయ్యనికే దేవుని యొక్క సన్నిధి లేదు, లెమెకి అంతకన్నా లేదు. అంటే చూడండి, దుష్టుని యొక్క ఆవాసంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏ మేలుబడి చేస్తంటే, నువ్వు ఎంత మంచి మాటలు చెప్పు, నువ్వు ఎంత వాడిని మంచితలో తీసుకురావాలని చెప్పు, నువ్వు ఎన్నిసార్లు చెప్పిన విన్నట్టే వింటాడు కానీ నీ మాట వినగాక వినడు 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 వినడు. ఎప్పుడు వరకు వీడు వినంటే దేవుని యొక్క సాన్నిధ్యం నుండి తొలగిపోయేంత వరకు వినడు. మరి దేవుని యొక్క సాన్నిధ్యం నుండి తొలగిపోతే ఏం జరుగుతుందండి? దేవుని యొక్క సాన్నిధ్యం నుండి వెడలిపోతే, దేవుడు ఇచ్చినటువంటి స్థానం నుండి వెడలిపోతే ఏం జరుగుతుందంటే, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, దేవుడు వారిని భ్రష్టాత్మకు వదులుతాడు. ఏ ఆత్మట? భ్రష్టాత్మ. అంటే సంపాదనలో న్యాయం ఉండదు, మాట్లాడే విధానంలో న్యాయం ఉండదు, జీవించే జీవన విధాన శైలిలో న్యాయం ఉండదు, ఎందులోనూ న్యాయం ఉండదట. భ్రష్టత్వం అట. భ్రష్టాత్మకు అప్పచెప్పడం వల్ల ఏం జరుగుతుందండి? భ్రష్టత్వం మనిషిలో ఏలుబడి చేయడం వల్ల పనికి మానులు అయిపోతారట. ఇది చాలా పెద్ద మాట అండి, భ్రష్ట మనసు.